హలో గైస్, నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ప్రపంచవ్యాప్తంగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా అయితే మన ముందుకు రావడం జరిగింది. బేసిక్గా ఇది ఒక హిందీ మూవీ, దాన్ని డబ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఫైనల్గా ఈరోజు సినిమా అయితే రావడం జరిగింది. మరి సినిమా ఏ విధంగా ఉంది, సినిమా హిట్టా ఫట్టా అని మనం సింపుల్గా మాట్లాడుకున్నట్టయితే, బేసిక్గా వార్ ఏ విధంగా ఉందో వార్కు సీక్వల్గా వార్ 2 రావడం జరిగింది. అంటే ఆ సినిమా చూస్తే ఈజీగా ఈ సినిమా చూసినట్టే. వైఆర్ఎఫ్ సిరీస్ బేసిక్గా పఠాన్ మూవీ కానివ్వండి, ఏక్తా టైగర్ కానివ్వండి, ఇప్పుడు వార్ కానివ్వండి, ఇవన్నీ బేసిక్గా ఒకటే విధంగా ఉంటాయి. పూర్తిగా యాక్షన్తో నిండిపోయి ఉంటుంది. చేజింగ్లో యాక్షన్లు గ్రాండ్గా చూపించడం జరుగుతుంది. ఈ మూవీలో కూడా సేమ్ అలాగే చూపించడం జరిగింది. కాకపోతే సార్ కొత్తగా ఏంటంటే, మన తెలుగు సూపర్ స్టార్ ఆ సినిమాలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మందికి కొత్తగా ఉంటుంది. మనం ఒకసారి స్టోరీ గురించి సింపుల్గా మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే హృతిక్ రోషన్ ఉంటారో కబీర్ అనే క్యారెక్టర్ ఒక ఏజెంట్. తను దేశానికి విరుద్ధంగా పనిచేస్తుంటాడు. విరుద్ధంగా పనిచేస్తుంటే ఎన్టీఆర్ గారు ఇంకా ఎవరైతే హీరోయిన్ ఉంటారో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. సినిమాలో హృతిక్ రోషన్ ఏ విధంగా అయితే వేరే వాళ్ళని చంపాలని చూస్తే, ఏ విధంగా ఏజెంట్గా మన విక్రమ్ అంటే ఎన్టీఆర్ గారు ఏ విధంగా కాపాడతారనేది ఓవరాల్గా స్టోరీ అనుకోండి. సో వార్ 2 అనేది బేసిక్గా ఇలాంటి స్టోరీ, ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని పెద్దగా లాక్కెళ్ళడం జరుగుతుంది. బాగుందా సినిమా, బాగాలేదా అంటే సింపుల్గా చెప్పాలంటే సినిమా మరీ బాగుందని చెప్పలేము, మరీ బాగాలేదని చెప్పొచ్చు. సినిమా చూడొచ్చు అనమాట. ఎన్టీఆర్ ప్రేక్షకులు ఖచ్చితంగా ఒక 2-3 సార్లు చూడొచ్చు. నార్మల్ ఆడియన్స్ అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రోజులు ఎన్టీఆర్ గారిని చాలా టాలీవుడ్ ఫిలిమ్స్లో మనం చూసి ఒకటేసారి బాలీవుడ్ మూవీలో ఆ లుక్స్ కానీ ఆ వేరియేషన్ కానీ కొద్దిగా డిఫరెంట్గా కనిపించడం జరుగుతుంది. అండ్ ఇద్దరు ఏవైతే ఎంట్రీ సీన్లు ఉన్నాయో, ఎంట్రీ సీన్లు కూడా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. స్పెషల్గా ఏదైతే ఎన్టీఆర్ గారు ఎంట్రీ సీన్ ఉంటుందో, ఆ ఎంట్రీ సీన్ అనేది షర్ట్లెస్గా ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. మన తెలుగు ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మనం డబ్బింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే తెలుగు డబ్బింగ్ ఉందో, తెలుగు డబ్బింగ్లో మిగతా క్యారెక్టర్లో కొంచెం డబ్బింగ్ మిస్ అయిందా అన్నట్టు అనిపించడం జరుగుతుంది. అండ్ అయితే విఎఫ్ఎక్స్ ఉందో కూడా, ఆ విఎఫ్ఎక్స్ కూడా అక్కడక్కడ మనం ఏంటి ఇది విఎఫ్ఎక్స్ అని మనకు చూడగానే అర్థమైపోతుంది. సో అవి కొన్ని చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 400 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. అలాగే ఈ సినిమాలో ఏదైతే చాలా మంది వెయిట్ చేసింది సాంగ్ కోసం అనమాట. సో ఆ సాంగ్లో ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు ఆ గ్రేస్ని అయితే మ్యాచ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని చూడడానికి ఫ్రేమ్లో మంచిగా అనిపిస్తుంది. కానీ చాలా మంది ఈ సాంగ్ని నాటుతో కంపేర్ చేయడం జరిగింది. నాటుతో పోల్చాల్సిన సాంగ్ కాదు. సో వాళ్ళ పరంగా అయితే బాగా చేయడం జరిగింది సినిమాలో. ఆ సాంగ్కి తగ్గ డ్యాన్స్ చేయడం జరిగింది. సో అదొకటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉంటుందంటే, ఎమోషన్ సీన్స్ వచ్చాయనుకోండి, బాగుంటుంటేమో బాగుండాలేమో అన్నట్టు అనిపిస్తుంది. అలాగే విఎఫ్ఎక్స్ విషయంలో మాట్లాడుకున్నట్టయితే ఇంకొంచెం బాగుంటే అనిపించేదేమో, అలాగే డబ్బింగ్ విషయంలో ఇంకొంచెం బాగుంటే అనిపించేదేమో, అట్లా ప్రతిదీ కూడా ఇంకొంచెం ఏదైనా అట్లా ప్రతిదీ కూడా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్లో అదిరిపోయే విధంగా ఉన్నా, సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గి మళ్ళీ చివరికి వచ్చేసరికి పెరిగిందా అన్నట్టు అనిపించడం జరుగుతుంది. సో సినిమా ఏంటంటే ఓవరాల్గా జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్ టైం వాచ్ మూవీ. ఎవరైతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే ఈజీగా ఒక 2 సార్లు 3 సార్లు చూసేయచ్చు. ఎందుకంటే యూనివర్స్ ఏదైతే ఉంటుందో వైఆర్ఎఫ్ యూనివర్స్ చాలా గ్రాండ్గా తీస్తారు కాబట్టి ఆ చేజింగ్లు కానివ్వండి, ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి, యాక్షన్ మూమెంట్స్ కానివ్వండి, అవన్నీ ఎన్టీఆర్ గారిని చాలా కొత్తగా చూసుకోవడానికి ఫ్యాన్స్కి అయితే హెల్ప్ అయి ఉంటుంది. సినిమా పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోక వెళ్ళకండి. సినిమాని చూడొచ్చు. మరీ బాగాలేదని కాదు, మరీ బాగుందని కాదు, సినిమాని చూడొచ్చు. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఏ విధంగా ఫస్ట్ హాఫ్ లో స్కోప్ ఇవ్వడం జరిగిందో, అదే విధంగా సెకండ్ హాఫ్ లో కొద్దిగా సడన్ గా మాయమైనట్టు అనిపించడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ హాఫ్ లో కూడా కొద్దిగా ఎన్టీఆర్ గారిని యూజ్ చేసుకుంటే అయాన్ ముఖర్జీ ఇంకా బాగుండేది కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే సినిమా చూడొచ్చు, ఇద్దరు హీరోల కోసం చూడొచ్చు. అలాగే ఇద్దరు హీరో ఏదైతే యాక్షన్ సీన్స్ ఉంటాయో వాటి కోసం చూడొచ్చు. అలాగే మెయిన్గా ఏదైతే వైఆర్ఎఫ్ సిరీస్ ఉంటుందో, ఈ సిరీస్లో ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది కాబట్టి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి ఒక డిఫరెంట్గా చూసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎన్టీఆర్ని ఖచ్చితంగా చూడొచ్చు. మరి బాగాలేదని కాదు, మరి బాగుందని కాదు, ఖచ్చితంగా జనరల్ ఆడియన్స్ చూడొచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చూడొచ్చు. సో ఫైనల్గా సినిమా అయితే అద్భుతంగా ఉంది, వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.